నాతోనే ఆటలాడతావా? నా ప్రాణాన్ని తిరిగి తీసుకుందామనుకుంటావా? గీతని మనిషిగానే ఎవరు ఏం చేయలేరే. ఇప్పుడు నేను ప్రేతాత్మని. చావు చావు.
అంజలి ఏమైంది? ఏంటి అంజలి ఏమైంది? అంజలి నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు అంజలి? ఎందుకు ఏడుస్తుంది? పిచ్చి బట్టి ఏడుస్తుంది. ఏడుస్తున్న అమ్మాయి మీద జాలి చూపించకుండా అలా దెప్పి పొడుస్తావేమిటి? అంజలి ముందా ఏడు పాపి ఏం జరిగిందో చెప్పు. బావా బావా నేను నేను హత్య చేశాను. విన్నారా? ఎవరినో లేపేసిందంట. ఏమండి, ఇంట్లో వాళ్ళందరినీ లెక్క పెట్టండి. అందరూ సరిగ్గా ఉన్నారో లేదో. పరాచకాలకి ఇది సమయమా? ఏంటి నువ్వు హత్య చేసావా? ఎవరిని? ఎంతసేపటికి హత్య చేశాను అంటుందే కాని ఎలా చేశాను, ఎవరిని చేశాను అన్నది చెప్పదే. అంత ఆత్రం ఎందుకే నీకు? అది ఎలా చేసిందో తెలుసుకుని ఆ పద్ధతిలో నన్ను చంపుదామనే? పని మనిషిని మారమ్మని హత్య చేశాను. అమ్మయ్యా, మన ఇంట్లో వాళ్ళనైతే కాదులేండి. అబ్బా అంజలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ పని మనిషి నువ్వు హత్య చేయడం ఏంటి? అవును బావా, నిన్న రాత్రి శ్మశానంలో దారుణంగా ఈ చేతులతోనే హత్య చేశాను. ఓసిని అమ్మ కడుపు మాడా. హత్య చేయడానికి వేరే ప్రదేశమే నీకు దొరకలేదటే శ్మశానాన్ని ఎంచుకున్నావు. చంపాక డైరెక్ట్ గా పాతేయడానికే. అంజలి పిచ్చి పిచ్చిగా వాగకు. నువ్వు రాత్రంతా నాతోనే ఉన్నావు. హత్య ఎలా చేస్తావు చెప్పు? లేదు బావా, నేను హత్య చేశాను. ఆ విషయం టీవీలో కూడా చూశాను. వామో, దీని పిచ్చి టీవీ ప్రోగ్రాంల వరకే అనుకున్నా. ఇప్పుడు అందర్నీ హత్య చేసి టీవీలో వార్తలకెక్కేలా ఉంది. నీ దెప్పి పొడుపులు ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ఈ ఇల్లు నిజంగా పిచ్చాసుపత్రిలో మారుతుంది. నాకు తెలుసు నువ్వు నా మాట నమ్మవని, కానీ నేను చెప్పేది నిజం. ఆ శ్మశానాన్ని నేను గుర్తుపడతాను. కావాలంటే నాతో రా, చూపిస్తాను. సరే నీతో వస్తాను. కానీ నువ్వు ఒకవేళ చెప్పిందని అబద్ధం అని తెలిస్తే, ఇప్పుడు టీవీలో చూశాను, మొబైల్లో చూశాను అని నువ్వు ఊహించుకునే మాటలు మాత్రం చెప్పకు. అందరి ముందు నువ్వే ఫూల్ అవుతావు. సరే బావా, పద, ఇప్పుడే అక్కడికి వెళ్దాం. పద బావా, పద. అత్తయ్య, ఇన్ని రోజులు నేను చెప్పింది మీరు నమ్మలేదు, అబద్ధం చెప్తున్నాను అనుకున్నారు. ఈ రోజు అవన్నీ నిజమని సాక్ష్యాలతో రుజువు చేస్తాను. నాతో పాటు శ్మశానానికి రండి. మీరాగండి. చూడాయనా, మేము అక్కడికి రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు నువ్వు నీ పెళ్ళాం వెళ్ళండి. సరే పద అంజలి, కానీ ఒక్క కండిషన్. ఇదే ఆఖరిసారి. ఇంకేదైనా తేడా వచ్చిందో ఈ రోజు వరకు నీకు నేను సపోర్ట్గా ఉండేవాణ్ణి. కానీ ఈ రోజు నుంచి అది కూడా ఉండదు. సరే బావా. సరే పద.
ఏందయ్యా కాటికాపురి, ఎన్ని శవాల్ని కైలాసానికి సాగనంపుంటావు నువ్వు? కన్నెపిల్ల ప్రాణాలు వదిలేస్తే పసుపు కుంకాలు రాయకుండా, ముత్తైదును కూడా చేయకుండా చితి పెడతారా? ఈవిడ ఆ రోజు గీత ప్రాణాలు కాపాడింది కదా. గీత ప్రాణాలు కాపాడినా ఈవిడ ప్రాణాలు ఎవరు తీసుంటారు? గీత కనిపించట్లేదేంటి? నిన్న రాత్రి దాన్ని చంపడం నేను కళ్ళారా చూశాను, కానీ ఈ వీడియోలో గీత కనపడట్లేదండి. అంటే అంటే అది గీత దెయ్యమా? ఓ మై గాడ్! అమ్మా గీత, ఒక్కసారి లేమ్మా. అమ్మా అంటే గీత ఎప్పుడో చచ్చిపోయింది. ఆ రోజు గాలి కొన్ని అడవుల్లో లేచింది గీత కాదు, దయ్యమే. చంపేస్తుంది నన్ను, అర్జున్ని, అంజలిని, అత్తయ్యను, మావయ్యను, ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తుంది. ఓ గాడ్! గీత దయ్యమన్న విషయం ఆ వెంటనే అందరికీ చెప్పేయాలి. అమ్మా 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 అమ్మా! రా బావా, ఇదిగో ఇదే శ్మశానం. నేను ఇక్కడే హత్య చేశాను. రా బావా. లేవమ్మా, అమ్మా చచ్చిపోయావమ్మా, అమ్మా అమ్మా చచ్చిపోయావమ్మా, అమ్మా 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 నన్ను అన్నదో చేసి వెళ్ళిపోయావమ్మా, అమ్మా అమ్మా! రా బావా, ఇదిగో ఇక్కడే ఇక్కడే ఎక్కడ శవం ఉంటుంది. రా. అంజలి ఏంటిది? లేదు బావా, నువ్వు రా. రా బావా. బావా ఇక్కడే ఇక్కడే ఎక్కడ ఉండాలి. రా బావా. అమ్మా అమ్మా అమ్మా! ఎవరు చంపారమ్మా నిన్ను? ఈవిడ మీ అమ్మ? అమ్మా అవును, మా అమ్మే. అమ్మా లేవమ్మా. రా బావా. బావా నేను టీవీలో చూసింది ఇదే ప్రదేశం, ఇదే శ్మశానం. అంజలి ఏంటిది? లేదు బావా, ఆ శవం ఇక్కడే ఇక్కడ ఉంటుంది. రా బావా, రా ఇక్కడ. మీ అమ్మకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అమ్మా అమ్మా ఎవరు చంపారు మీ అమ్మని? అమ్మా అమ్మా! ఎవరో కాదు, నేనే హత్య చేశాను. హత్య చేశాను. హత్య చేశాను. హత్య చేశాను. అంజలి ఇంక చాలా ఆపు. లేదు బావా, నేను చెప్తే మీరు నమ్మలేదు. నేను చంపేశానంటే అందరూ అబద్ధం అనుకున్నారు. ఇప్పుడు చూడు, అక్కడ శవం ఉంది. అంజలి, నువ్వు మర్డర్ చేసావా? అవును బాబాయ్. లేదు అంకుల్,
తనకేదో పిచ్చి పట్టి అలా మాట్లాడుతుంది. నేనే హత్య చేశాను. అబద్ధం. అంకుల్, రాత్రి ఇంట్లో ఎవ్వరికి నిద్ర లేకుండా చేసి ఏదో ఘోరం జరుగుతుందని, మారమ్మ చచ్చిపోతుందని నేనే చంపేశానని చెప్తుంది అంకుల్. కానీ అదేంటో అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే మారమ్మ నిజంగానే చచ్చిపోయింది. అంజలి మాత్రం రాత్రంతా నాతో పాటే ఇంట్లో ఉంది. అంజలి, అర్జునేమో రాత్రి నువ్వు ఇంట్లోనే ఉన్నావు అంటున్నాడు. మారేమేమో రాత్రి మర్డర్ అయింది. ఇది ఎలా సాధ్యం? బాబాయ్, నన్ను నమ్మండి. నేను చెప్పేది వినండి. మారమ్మను రాత్రి నేనే దారుణంగా చంపేశాను. షటప్! నీకేమైనా పిచ్చా? ఈవిని నువ్వెందుకు చంపుతావు? నీకు సంబంధం లేని మనిషిని నువ్వెందుకు హత్య చేస్తావు? నేను చంపేశాను చంపేశాను చంపేశాను. అంజలి, నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? అబద్ధం చెప్పినా అది సాక్ష్యం అవుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటి బాబాయ్, ఇప్పుడు మారమ్మని ఎవరు చంపేశారో అని ఎంక్వైరీ చేసి అమ్మాయికుల్ని ఇంట్రోగేట్ చేస్తారా? నేను చంపేశానని చెప్తే నన్నెందుకు అరెస్ట్ చేయరు? నన్ను అరెస్ట్ చేయండి బాబాయ్. లేకపోతే నేను ఎన్ని హత్యలు చేస్తానో నాకే తెలియట్లేదు. సార్, ఆ అమ్మాయి హత్య చేశానని చెప్తుందిగా, అరెస్ట్ చేద్దామా? అర్జున్, అంజలి హత్య చేశానని అందరి ముందు ఒప్పుకుంటుంది. ఇప్పటికైతే సాక్ష్యాధారాలు ఏమీ లేవు. అందుకే నిజాలు తెలిసే వరకు తన్ని స్టేషన్కి తీసుకెళ్తాను. ఏమనుకోకు. గీత దయ్యం కదా. నేను ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని వెళ్తే ఆలోప ఆ దయ్యం నన్ను చంపేస్తే ఖచ్చితంగా చంపేస్తుంది. తప్పించుకోవాలి, దాని నుంచి తప్పించుకోవాలి. ఎలా 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 తప్పించుకోవాలి? ఎలా 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 తప్పించుకోవాలి? ఇప్పుడు ఎలా?